అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. శ్రీరామనవమి రోజున ముఖ్యంగా మనం చేయవలసిన ప్రసాదాలు పానకం, చలివిడి, వడపప్పు. మనం ప్రసాదం పెట్టుకోవడానికి వెండి కానీ, ఇత్తడి కానీ, మట్టి పాత్రలు కానీ ఉపయోగించవచ్చు. స్టీలు మాత్రం అసలు ఉపయోగించకూడదు. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకుందాం. ఈ పప్పు నానేలోపు పానకం, చలిమిడి తయారీ చూద్దాం. కోసం కొంచెం బెల్లం తీసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసుల నీరు తీసుకోవాలి. కొంచెం ఏలక పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటే పానకం రెడీ అయిపోతుంది. అలాగే చలివిడి కోసం బియ్యం రాత్రి నానబెట్టుకొని బాగా వడకట్టి తడి లేకుండా ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకొని మెత్తని పౌడర్ను మళ్ళీ మిక్సీలో వేసి బెల్లము, కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇలా చలివిడి రెడీ అయింది. ప్రసాదాలను ఒక ఇత్తడి ప్లేట్లో అరిటాకు వేసుకొని ముందుగా వడపప్పును శుభ్రంగా కడిగి నీరు వడకట్టి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి పెట్టుకోవాలి. అలాగే తయారు చేసిన చలివిడి, పానకం, తులసి ఆకులు వేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ గదిలో దీపం పెట్టుకొని ధూపం వేసి పువ్వుతో నీళ్ళ జల్లి ప్రసాదాన్ని చేతితో 3 సార్లు ఇలా చూపిస్తూ శ్రీరామచంద్రుడికి, సీతమ్మకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఇలా సమర్పించుకుంటూ దండం పెట్టుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదములు.